మరి తల్లి కుమారునికి నీతిని ఈ విధంగా బోధించాలి. ఏమని బోధించాలంటే, ప్రాణభయం కలిగిన అసత్యమాడకూడదు, నలుగురు చేత ఇంత మంచివాడు లేడు అని అనిపించుకోవాలి. దాని తర్వాత సదుద్దేశాలను ఎప్పుడు కూడా నీవు విడవకూడదు. ఇతరుల యొక్క స్వాతంత్ర్యముతో ఎన్నడూ నీవు ఆడుకోవద్దు, అంటే వాళ్ళ యొక్క స్వాతంత్ర్యాన్ని నీవు హరించవద్దు అని చెప్పడం అన్నమాట. అవసరమైనప్పుడు అఖండమైనటువంటి ధైర్య సాహసాలను ప్రదర్శించాలి అని తల్లి కుమారునికి బోధించాలి అని మనకు శాస్త్రం చెబుతుంది.